నేను ఈ యొక్క ఉద్యోగ జీవితం వచ్చిన నుండి నేను గమనిస్తున్నది ఏంటంటే మన సమాజం లోపల రోజు మీరు ఒక పూలుకొని ఈ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి. ఈ బంధాలు కంటిన్యూగా ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చేది రావు. అవి దూరం అయిపోతున్నాయి. గురుషుల మధ్య సంబంధాలు దూరం అయితే ఉద్దేశంతో ఇట్లాంటి పేర్లతోటి మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మేము కూడా మా బ్యాచ్ వాళ్ళు కూడా 10th క్లాస్ బ్యాచ్ మేము కూడా చేయడం జరిగింది మా ఉపాధ్యాయులను పిలిచి. కాబట్టి నేను ఈ యొక్క గ్రంథాలు అనేవి ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేది మీకు కేవలం చదువు చెప్పి జీతాలు సంపాదించే వరకే చెప్పలేదు. మీకు సమాజ విలువలు తెలియజేసినారు, కుటుంబ విలువలు తెలియజేసినారు, మానవ విలువలు కూడా మీకు బోధించడం జరిగింది ఉపాధ్యాయులు. ఇప్పుడు చాలా మంది చదువుకున్నాం సార్, మేము ఇంత ఎంఎస్సీ చేసినాం, నేను బిజినెస్ చేస్తున్నాను, ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాను, కేవలం చదువు గురించి మాత్రం చెప్తున్నారు. అదొక్కటే బాధ్యత మీది కాదు. మేమైతే తరగతి గది లోపల ఓన్లీ చదువుతో పాటు ఇతర విలువలు, రోజు సమాజం లోపల విలువలు ఏమవుతున్నాయి, కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది, రోజు రోజు నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి మీరందరూ ఒక స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇకనైనా మీ పిల్లలు సమాజం పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల, ఈ గురు శిష్యుల మధ్య మనం చూస్తుంటాం, న్యూస్ అక్కడ చూస్తుంటాం, అవి చెప్పుకోవడానికి కూడా అంత నోటిగా చెప్పడానికి కూడా అవార్డ్స్ రావు. అట్లాంటి గురు శిష్యుల మధ్యలో కూడా ఇట్లాంటి కొన్ని సంగతులు చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. అయితే అది ఎందుకు ఎక్కడ జరుగుతుంది? సమాజం పాడు చేస్తుందా, లేకపోతే మన గురువులు మనకు అట్లాంటి నేర్పలేదన్న భావన కలుగుతుంది. ఇట్లాంటి జరిగినప్పుడు ఉపాధ్యాయులు మేమందరం అట్లా న్యూస్ చూస్తుంటే చాలా షేర్లో ఫీల్ అవుతారు. అరే మనం ఉపాధ్యాయులు వృత్తులున్నాము, ఆ ఉపాధ్యాయుల వృత్తిలో మన పిల్లలకి ఇట్లాంటి విలువలు నేర్పలేమా, నేర్పినాం కదా, మానుకున్నామని బాధపడతా ఉన్నాం. కాబట్టి ఒక్కటే సలహా మీకు అందరికీ, భవిష్యత్తులో మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకు చదువుతో పాటు ఈ యొక్క మానవ విలువలు, కుటుంబ వ్యవస్థ విలువలు, ఉమ్మడి కుటుంబం ఉంటే ఎట్లా ఉంటుంది, ఆ యొక్క విలువలను మనం అనుకుంటాం చాలా డెవలప్ అవుతున్నాము, 4G పోయింది, 5G పోయింది, 7G వస్తుంది, 8Gలో పోయామని. కానీ ఎన్ని జీలు పెరుగుతుంటే అంత సమాజం లోపల విలువ చెడిపోతుంది. కాబట్టి మనం కొంచెం ఎంత కదా ఇంకా ఆ జీలు ఎదిగేందుకు మన కోసం, కానీ విలువల విషయం లోపల మన నాన్నలు ఎట్లా ఉంది, అంత మన దాదాపు ఎట్లా ఉంది, అప్పుడు కుటుంబ వ్యవస్థ ఎట్లుండే, ఎట్లా పలకరింపులు ఉంటుండే, ఈ బీషెడ్ లోపల ఇంటి చుట్టం వస్తే కూడా మరి ఛాయ్ పెట్టినటువంటి పరిస్థితి లేదు, బయట ఛాయలో పంపించే రోజులు ఉన్నాయి. అంతే బిజీ అంటే ఏం లేవు, కాకపోతే ఏదో అట్లా విలువలు మనకు తెలియక. కాబట్టి అట్లాంటి విలువలతో కూడినటువంటి మీ పిల్లలను పెంచాలని ఒకేసారి ఇస్తూ ముగిస్తున్నా.